డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ప్రచారంలో భాగంగా దేవరకద్ర నియోజకవర్గం సీసీకుంట మండలంలో సీసీకుంట మండలం, దేవరకద్ర మండలం, కావుకుంట్ల మండలం బూతు స్థాయి కార్యకర్తల నుంచి ఆ పై స్థాయి కార్యకర్తలు, సీనియర్ నాయకులు, భారతీయ జనతా పార్టీ అభిమానులు అందరితో కూడా ఇక్కడ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో అందరినీ కూడా క్షేత్రస్థాయి నుంచి కార్యకర్తలను కలుసుకోవడానికి సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో ప్రతి బూతు స్థాయిలో కార్యకర్తలు నరేంద్ర మోదీ గారి యొక్క చేసినటువంటి అభివృద్ధి ఫలాలు, ప్రజలకు అందినటువంటి ఫలాల గురించి ప్రజలకు తెలియజేయడం కానీ, పథకాల గురించి ప్రజలకు తెలియజేయడం కానీ, ప్రతి ఒక్కరిని కూడా లబ్ధిదారులను కలిసి ఈరోజు ఈ దేశం కోసం నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ప్రజలు ఏదైతే ఆకాంక్షిస్తున్నారో, తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్లమెంటు ఓటు, ఈ ఓటు దేశం కోసం, దేశంలో ప్రధానమంత్రి ఎవరు ఉండాలని నిర్ణయించినటువంటి ఓటు ఇది. కాబట్టి ఈ ఓటు మోదీకి అని ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాట్లాడుతున్న నేపథ్యంలో ఆ ప్రతి ఒక్క ఓటును కూడా భారతీయ జనతా పార్టీకి మనం ఏపించుకునే విధంగా ఆ లక్ష్యంతో కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసుకుంటూ కార్యకర్తలందరితో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాలను క్షేత్రస్థాయి వరకు కూడా మళ్ళీ ఈ ఎన్నికల నాటి వరకు ప్రజలతో మమేకమై ఉండి ప్రతి బూత్లో మెజార్టీ సాధించే దిశగా కార్యకర్తలందరూ కలిసి కృషి చేయాలని చెప్పి ఈరోజు ఈ సమావేశంలో మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు ఈ దేశం కోసం నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా మళ్ళీ ఉండాల్సినటువంటి అవసరాన్ని, మరి దేశం కోసం నరేంద్ర మోదీ, మరి పాలమూరు అభివృద్ధి కోసం పాలమూరు అభ్యర్థిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి నన్ను ఇక్కడ ఎంపిక చేసినటువంటి నేపథ్యంలో మరి పాలమూరు కోసం డీకే అరుణమ్మను గెలిపించుకోవాలి. ఈ యొక్క జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడి ప్రజలకు కరువు బారిన నుంచి ప్రాజెక్టులను తీసుకొచ్చి నీళ్ళు అందించి దూరం చేసి అనేక కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో మరి జిల్లాకు సేవలు అందించినటువంటి నేపథ్యంలో ప్రజలందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా మరి ప్రజలలోకి ఈరోజు మరి డీకే అరుణమ్మని గెలిపించాలి. పాలమూరు అభివృద్ధి కోసం మరి డీకే అరుణమ్మ ఇక్కడ ఉండాలి, నరేంద్ర మోదీ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉంటారు. మరి ఇక్కడ అభివృద్ధి కోసం మనం అందరం కూడా ఈ భారీ మెజార్టీతో గెలిపించుకోవాలనేటటువంటి లక్ష్యంగా ఈరోజు కార్యకర్తలందరూ కూడా ముందుకు కదులుతున్నటువంటి నేపథ్యంలో వారందరినీ కలుసుకొని ఇంకా వారిని ఉత్సాహపరిచే విధంగా క్షేత్రస్థాయి వరకు వెళ్లే విధంగా ఈ సమావేశాన్ని నిర్వహించుకున్నాం. చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చిండ్రు. చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు కార్యకర్తలందరూ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.